వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ ఇంగ్లీష్ కోచింగ్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? మనం ఈ వీడియోలో ఒక పని చేస్తే ఎలా చెప్పాలి, ఇతరుల చేత చేయించుకుంటే ఎలా చెప్పాలి, దాన్ని తెలుసుకుందాం, దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మీరు సాధారణంగా బట్టలు కొన్నిసార్లు ఉతుక్కుంటారు, కొన్నిసార్లు ఉతికించుకుంటారు. ఉతుక్కున్నారనుకోండి, ఐ వాష్ మై క్లోత్స్ అంటారు. మీరు ఐ వాష్ మై క్లోత్స్ అంటే నేను బట్టలు ఉతుక్కుంటాను. ఐ వాష్ మై క్లోత్స్ ఎవ్రీ సండే. నేను ప్రతి సండే నా బట్టలు ఉతుక్కుంటాను. ఐ వాష్ మై క్లోత్స్ ఎవ్రీ సండే. నేను ప్రతి సండే నా బట్టలు ఉతికించుకుంటాను అన్నాను అనుకోండి, అంటే ఆ పని మీరు వేరే వాళ్ళు చేసి పెడతారు. అప్పుడు ఎట్లా చెప్పాలి? ఐ గెట్ మై క్లోత్స్ వాష్డ్ ఎవ్రీ సండే. ఐ గెట్ మై క్లోత్స్ వాష్డ్, WASHED. అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని ఇక్కడ వాడాల్సి ఉంటుంది. ఈడి వర్బ్స్ అనుకోండి, సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ సేమ్ ఉంటాయి కదా. అదే డూ డిడ్ డన్, అదైతే 3 ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి. డూ డిడ్ డన్ లాంటివి. ఇర్రెగ్యులర్ వర్బ్స్లో చాలా వర్బ్స్ 3 ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఈడి వర్బ్స్, చివరి ఈడి వచ్చేది, అవి సెకండ్ థర్డ్ ఫామ్ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ ఏమొస్తుంది, మనకి థర్డ్ ఫామ్ రావాలన్నమాట దీంట్లో. మళ్ళీ ఒకసారి చూడండి. ఐ వాష్ మై క్లోత్స్ ఎవ్రీ సండే అంటే ప్రతి ఆదివారం నేను బట్టలు ఉతుక్కుంటాను. ఉతికించుకుంటాను అని చెప్పాలనుకోండి, ప్రతి సండే నేను బట్టలు ఉతికించుకుంటాను. ఐ గెట్ మై క్లోత్స్ వాష్డ్ ఎవ్రీ సండే. ఇక్కడ వాష్డ్ అంటే WASHED. ఐ గెట్ మై క్లోత్స్ వాష్డ్ ఎవ్రీ సండే. ఇంకోటి చూడండి, మేము మా ఇంటికి రంగేస్తాము అంటే మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా ఇంటికి రంగేస్తామని చెప్పాలనుకోండి. వీ పెయింట్ అవర్ హౌస్ ఎవ్రీ 2 years. వీ పెయింట్ అవర్ హౌస్ ఎవ్రీ 2 years అంటే మేమే వేస్తాం, ఇంకా వర్కర్ని, పెయింటర్స్ని పిలిపించాం. వీ పెయింట్ అవర్ హౌస్ ఎవ్రీ 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము రంగు వేస్తాం మా ఇంటికి. కానీ వేయించుకుంటాము అని చెప్పాలనుకోండి, అంటే పెయింటర్స్ వచ్చి వేస్తారనుకోండి, అప్పుడు ఏమనాలి? వీ గెట్ అవర్ హౌస్ పెయింటెడ్ every 2 years. We get our house painted every 2 years. We get our house painted, PAINTED, painted. Paint, painted, painted. We get our house painted every 2 years. Every 2 years అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. సో మేమే రంగేస్తామంటే వీ గెట్, మా ఇంటికి మేమే రంగేస్తామంటే వీ పెయింట్ అవర్ హౌస్ ఎవ్రీ 2 years. అదే వేయించుకుంటాము, we get our house painted every 2 years. We get our house painted every 2 years. నేను రోజు హోంవర్క్ చేస్తాను అని అనుకోండి, ఏమంటాం? ఐ డూ హోంవర్క్ ఎవ్రీడే అంటాం. ఐ డూ హోంవర్క్ ఎవ్రీడే. నేను రోజు హోంవర్క్ చేయించుకుంటాను, నేను చేయను, మా బ్రదర్ చేసి పెడతాడు నాకు అని అనుకోండి. ఐ గెట్ మై హోంవర్క్ డన్. ఐ గెట్ మై హోంవర్క్ డన్ బై మై బ్రదర్ ఎవ్రీడే. ఐ గెట్ మై హోంవర్క్ డన్ బై మై బ్రదర్ ఎవ్రీడే. రోజు నేను నా హోంవర్క్ నా బ్రదర్తో చేయించుకుంటాను. నేను చేస్తానంటే ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీడే అంటాం. డూ అంటే చేయటం కదా. దానికి 3 ఫామ్స్ ఏమిటి? డూ, డిడ్, డన్. ఇక్కడ మనం చేయించుకున్నప్పుడు వాడాల్సిన పదం ఏమిటి? థర్డ్ ఫామ్ వాడాలి, డన్ వాడాలి. ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీడే. నేను రోజు నా హోంవర్క్ చేసుకుంటాను. చేయించుకుంటాను అని చెప్పాలనుకోండి, మా బ్రదర్ చేత చేయించుకుంటాను. I get my homework done by my brother every day. I get my homework done by my brother every day. I get my homework done by my brother every day. ప్రతిరోజు మా బ్రదర్ చేత హోంవర్క్ చేయించుకుంటాను. నేను 2 నెలలకు ఒకసారి ఎయిర్ కట్ చేసుకుంటాను. ఎయిర్ కట్ కొంతమంది సొంతంగా చేసుకుంటారండి. ఒక అద్దం పెట్టి వెనక 2 అద్దాలు పెట్టుకొని, కొంతమంది చాలా తెలివిగా వాళ్ళు ఎయిర్ కట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది, ఎక్కువ మంది ఏం చేస్తారు? ఎయిర్ కట్ వేరే వాళ్ళ చేత చేయించుకుంటారు. సో నేను చేసుకుంటే ఎట్లా చెప్పాలి, చేయించుకుంటే ఎట్లా చెప్పాలి? ఐ హ్యావ్ మై హెయిర్ కట్ ఎవ్రీ 2 months. ఐ హ్యావ్ మై హెయిర్ కట్ ఎవ్రీ 2 months అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి నేను హెయిర్ కట్ చేసుకుంటాను. చేయించుకుంటాను అనాలనుకోండి, ఐ విల్ హ్యావ్ మై హెయిర్ కట్ ఎవ్రీ 2 months. ఇక్కడ కట్కి 3 ఫామ్స్ కట్టే కదా. కట్, కట్, కట్. ఇది ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్, 3 ఫామ్స్ 3 ఉంటాయి. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో కట్టెడ్ అని ఉండదు.
పాస్ట్ పార్టిసిపల్ అంటే థర్డ్ ఫామ్ కట్టెడ్ అని ఉండదు, అంటే కట్టే, కట్ కట్ కట్. సో నేను నా హెయిర్ కట్ చేసుకుంటానంటే ఏమనాలి? ఐ కట్ మై హెయిర్ ఎవ్రీ 2 months, అంటే నేనే చేసుకుంటా. చేయించుకుంటానని చెప్తే ఐ విల్ హ్యావ్ మై హెయిర్ కట్, ఐ విల్ హ్యావ్ మై హెయిర్ కట్ ఎవ్రీ 2 months, ఐ విల్ హ్యావ్ మై హెయిర్ కట్ ఎవ్రీ 2 months. లేదా ఇక్కడ హ్యావ్ బదులు గెట్ కూడా వాడచ్చు. ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ ఎవ్రీ 2 months, ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ 2 months. సో ఫ్రెండ్స్, మనం చేస్తే ఒక రకంగా చెప్పాలి, మనం చేయించుకుంటే ఇంకో రకంగా చెప్పాలి. మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అనుకోండి, మాట్లాడేటప్పుడు 2 రకాల వాక్యాలు మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి అదే మొదటిది అవసరం అవుతుంది, ఇంకోసారి రెండోది అవసరం అవుతుంది. కాబట్టి మనం 2 నేర్చుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు ఏది అవసరమైతే అది చేయాలి. నేను లంచ్ వండుకుంటాను అనాలనుకోండి, నేను లంచ్ వండుకుంటాను అంటే ఏమంటారు? ఐ కుక్ మై లంచ్. నా లంచ్ నేనే వండుకుంటాను. ఐ కుక్ మై లంచ్ అంటే నేను మధ్యాహ్న భోజనం నేనే తయారు చేసుకుంటాను, నేనే వండుకుంటాను. ఐ కుక్ మై లంచ్. అది చేయించుకుంటాను లేదా వండించుకుంటాను, నేను వండించుకుంటాను అనాలనుకోండి, నేను వండించుకుంటాను అంటే ఏమంటారు? ఐ గెట్ మై లంచ్ కుక్డ్. ఐ గెట్ మై లంచ్ కుక్డ్. COOKED కుక్డ్. కుక్ అనేది మొదటి రూపం. COOK కుక్, COOKED కుక్డ్, COOKED కుక్డ్. దీన్ని కుక్కుడు అనకూడదు, కుక్డ్ అంటారు. అక్కడ రాసే స్పెల్లింగ్లో ఈడీ ఉన్న, పలికేటప్పుడు టీ పలుకుతారు. కుక్డ్, కుక్, కుక్డ్, కుక్డ్. అలానే ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. డి పలకూడదు, ఆస్కుడు అనకూడదు. ఆస్క్ అసలు మీరు పలుకుదామన్నా కూడా స్పీడ్లో పలికేటప్పుడు టీఏ వస్తుంది మీ నోటికి కూడా. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. ఆస్కుడు అనాలంటే మీరు అక్కడ ఆగిపోవాలి. ఫ్లూయెన్సీ పోతేనే ఆస్కుడు అని అనగలుగుతారు. సో మనం మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ మీద కూడా మనం శ్రద్ధ పెట్టాలి. సో ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, మనం చేయటం, మనం చేయించుకోవటం. నేను బట్టలు రోజు ఇస్త్రీ చేసుకుంటాను, లేదా నేను ప్రతి ఆదివారం నా బట్టలు ఇస్త్రీ చేసుకుంటానని చెప్పాలనుకోండి, ఐ ప్రెస్ మై క్లోత్స్ ఎవ్రీ సండే. ఇస్త్రీ చేయటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రెస్ అంటారు. PRESS, ప్రెస్ అనొచ్చు. ఇంకో పదం కూడా ఉందండి, ఐరన్ అని కూడా అనొచ్చు. దీనికి 3 forms ముందు తెలుసుకోవాలి మీరు. ప్రెస్, ప్రెస్డ్, ప్రెస్డ్. PRESSED ప్రెస్డ్. మూడోది కూడా PRESSED ప్రెస్డ్. ఇక్కడ కూడా ఈడీని టీగా పలకాలి, ప్రెస్సుడు అనకూడదు. ప్రెస్సుడు అంటే మీ ఫ్లూయెన్సీ పోద్ది. ఐ ప్రెస్డ్ మై క్లోత్స్ ఎస్టర్డే, ఐ ప్రెస్డ్ మై క్లోత్స్ ఎస్టర్డే. ప్రెస్డ్, ప్రెస్డ్. లేదా ఐరన్డ్, ఐరన్డ్. ఇక్కడ డీ పలుకుతాం అనమాట. ఐరన్డ్, ఐరన్డ్, ఐరన్, ఐరన్డ్, ఐరన్. ఫస్ట్ ఫామ్ ఐరన్ ఏదైనా వాడవచ్చు. మనం ప్రెస్ తీసుకుందాం మనం ఇప్పుడు. దాన్ని తీసుకొని మనం ఇస్త్రీ చేసుకుంటే ఏమనాలి? ఇస్త్రీ చేయించుకుంటే ఏమనాలి? ఐ ప్రెస్ మై క్లోత్స్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం నేను బట్టలు ఇస్త్రీ చేసుకుంటాను. ప్రతి ఆదివారం నేను బట్టలు ఇస్త్రీ చేయించుకుంటాను అని చెప్పాలనుకోండి, ఐ గెట్ మై క్లోత్స్ ప్రెస్డ్ ఎవ్రీ సండే. ఐ గెట్ మై క్లోత్స్ ప్రెస్డ్ ఎవ్రీ సండే. ఐ ప్రెస్ మై క్లోత్స్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం ఇస్త్రీ చేసుకుంటాను. ఐ గెట్ మై క్లోత్స్ ప్రెస్డ్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం చేయించుకుంటాను. సో చేయటం, చేయించుకోవటం. ఇది ఇప్పుడు మనం చేయించుకున్నాను అని చెప్పాలనుకోండి, టెన్సెస్ మారుతాయి అనమాట. మనకు టెన్సెస్ వస్తే ఏమిటి? నేను నిన్న చేయించుకున్నానని చెప్పాలనుకోండి, ఐ గాట్ మై క్లోత్స్ ప్రెస్డ్ ఎస్టర్డే. ఇక్కడ గెట్ బదులు ఏమొస్తుంది? గాట్ వస్తుంది. ఐ గాట్ మై క్లోత్స్ ప్రెస్డ్ ఎస్టర్డే. ఐ గాట్ మై క్లోత్స్ ప్రెస్డ్ ఎస్టర్డే. నేను నిన్న చేసుకున్నానని చెప్పాలనుకోండి, ఐ ప్రెస్డ్ మై క్లోత్స్ ఎస్టర్డే. ఐ ప్రెస్డ్ మై క్లోత్స్ ఎస్టర్డే అంటే నిన్న చేసుకున్నాను. చేయించుకున్నానంటే ఐ గాట్ మై క్లోత్స్ ప్రెస్డ్ ఎస్టర్డే. రేపు చేసుకుంటాను అని అనుకోండి, ఐ విల్ ప్రెస్ మై క్లోత్స్ టుమారో. నేను రేపు నా బట్టలు ఇస్త్రీ చేసుకుంటాను. రేపు నేను బట్టలు ఇస్త్రీ చేయించుకుంటానని చెప్పాలనుకోండి, ఐ విల్ గెట్ మై క్లోత్స్ ప్రెస్డ్ టుమారో. ఐ విల్ గెట్ మై క్లోత్స్ ప్రెస్డ్ టుమారో. సో ఇలా మనం చేస్తే ఒక రకంగా చెప్పాలి, చేయించుకుంటే ఇంకో రకంగా చెప్పాలి. దీన్ని కజేటివ్ యూసేజ్ అంటారనమాట. కజేటివ్ అంటే కారణం అవ్వటం అనమాట. సో ఆ పని జరగటానికి మనం కారణం అవుతాం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. దీన్ని వీడియోని 2-3 సార్లు వినండి. మనం చేస్తే ఎలా చెప్తున్నాం, చేయించుకుంటే ఎలా చెప్తున్నాం. అప్పుడు మీకు స్ట్రక్చర్ వంటబడుతుంది. గ్రామర్ ప్రత్యేకంగా నేర్చుకోకుండానే ఈ ఎక్కువ వాక్యాలను వినడం ద్వారా లాంగ్వేజ్ని ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని ఫ్రెండ్స్కి షేర్ చేయండి,
లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఉపయోగకరమైన వీడియోల్ని ఈ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ డైరెక్ట్ లైవ్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు. మార్చి 20న కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్ 8 to 9, అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడం కోసం చాలామంది ఈవినింగ్ అడిగారు. ఇంతకుముందు బ్యాచ్ మార్నింగ్ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్యాచ్ ఈవినింగ్ ఉంటుంది. 8 to 9 2 months పాటు ఉంటుంది. డైలీ 1 hour ఉంటుంది. మండే టు ఫ్రైడే క్లాసులు ఉంటాయి. సాటర్డే సండే మీరు హోంవర్క్ ప్రాక్టీస్కి సెలవు ఇవ్వటం జరుగుతుంది. సో మీకు ఆసక్తి ఉంటే లేదా ఈ కోర్సు అవసరం ఉంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.